హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా నవంబర్ మంత్ కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కదా. నవంబర్ మంత్ లో ఉన్న 12th, 13th and 14th న్యూస్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన కోర్స్ ని పర్చేస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అయినా కానీ ఈవెన్ కరెంట్ ఇష్యూస్ తో పాటు జనరల్ స్టడీస్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది. ఖచ్చితంగా మీకు 100% కరెంట్ అఫైర్స్ అనేవి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా కవర్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ అండి. ఎవరికైనా సో ఏ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ నంబర్స్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ టు టుడేస్ సెషన్. కాన్సెప్ట్ చూడండి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరహాలో ప్రసార భారతి ఓటీటీ. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓటీటీ అంటే ఏంటి? ఓటీటీ ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రీక్వెంట్ గా మనం చూస్తున్నాం కదా ఓటీటీ అని చెప్పేసి. మాక్సిమం మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ ఓటీటీస్ లోనే చూస్తున్నారు. అసలు ఓటీటీ ఫుల్ ఫామ్ ఏంటి? ఓటీటీ అంటే ఓవర్ ద టాప్. ఓవర్ ద టాప్. ఓకేనా? ఓవర్ ద టాప్ అనేది ఓటీటీ ఫుల్ ఫామ్ అనమాట. అంటే న్యాచురల్ గా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి ఇవన్నీ కూడా మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, షోస్ కావచ్చు, ఇవన్నీ అవైలబుల్ గా ఉండడమే ఓవర్ ద టాప్ అంటే మీనింగ్. ఓకే, సో ఇందులో మనకు తెలుసు ఆల్రెడీ అమెజాన్ అని, నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఎన్నో వెబ్సైట్స్ అనేవి మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కి సంబంధించిన వెబ్సైట్స్. అవునా? ఇప్పటి వరకు గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఛానల్ కూడా ఓటీటీ ద్వారా ప్రసారం అనేది మనకి లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కి సంబంధించిన ప్రసార భారతి. ఓకే, అడుగుతారు రీసెంట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ఏ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ మనకి ఓటీటీ ఓవర్ ద టాప్ లో అవైలబుల్ గా వస్తుంది అని అడిగితే ప్రసార భారతి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి చూద్దామా. వీడియో గేమింగ్ వినోద రంగానికి భారత్ ప్రధాన గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరహాలో నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రసార భారతి ఓవర్ ద టాప్ ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరు వెల్లడించారు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. బ్రాడ్కాస్టింగ్. ఓకే, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి, బ్రాడ్కాస్టింగ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీ వాళ్ళు అనౌన్స్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, మనం ఏ ఇష్యూ చూసినప్పటికీ కూడా నేషనల్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా మినిస్ట్రీస్ చూసుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కిందకు వస్తుంది. ఓకేనా? అండ్ ఇన్ఫర్మేషన్ అనగానే మనకు గుర్తొచ్చే చట్టం ఏంటండి? ఒక చట్టం ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం అని చెప్పేసి. ఆర్టీఐ యాక్ట్. ఓకే, 2005. ఒక విషయం చూడాలి, మనం ఏ చట్టం చూసినా వెంటనే దానికి సంబంధించిన ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ గుర్తు లేకుండా చట్టం గుర్తుపెట్టుకున్నా వేస్టే. ఓకే, ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి? మాక్సిమం అందరికి అవగాహన ఉండే ఉంటుంది. మనకి గవర్నమెంట్ కి సంబంధించి కావచ్చు అండ్ నార్మల్ ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించి కావచ్చు, అది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా కానివ్వండి, దానికి రిలేటెడ్ లేదు అంటే ఏదైనా ఒక ప్రభుత్వ పథకం గురించి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కి లేదా యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా ఒక పథకం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనీస వేతన పథకం ఉంది కదా, అంటే మినిమం గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో MNREGA అని చెప్తాము. దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన, ఈ గవర్నమెంట్ కి సంబంధించిన MNREGA యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సి వచ్చింది. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో లేదు అనుకుందాం. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఆర్టీఐ చట్టం ఉపయోగించుకొని, ఆర్టీఐ యాక్ట్ 2005ని ఉపయోగించుకొని ఒక అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. ఇట్లా మన డీటెయిల్స్ మెన్షన్ చేసి నాకు దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ని రైజ్ చేసి మనం సబ్మిట్ చేసాం అనుకోండి. అన్లెస్ అండ్ అంటిల్ మనం అడిగే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాకపోతే, ఓకేనా, అంటే అది మన కంట్రీ యొక్క సమగ్రతని అలాగే సెక్యూరిటీని దెబ్బతీయకుండా, అలాగే యూనిటీని దెబ్బతీయకుండా, ఇలా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వేటిని దెబ్బతీయకుండా ఉండే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆర్టీఐ చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, సో కొన్ని పాయింట్స్ లింక్ అయిపోవాలి అట్లా. నెక్స్ట్, ఇరాక్ టు అమెండ్ మ్యారేజ్ లాస్ అలోయింగ్ మెన్ టు మ్యారీ 9-year-old గర్ల్స్. రీసెంట్ గా ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, రీసెంట్ గా ఏ దేశం 9-year గర్ల్స్ 9 సంవత్సరాలు ఉన్న బాలికల్ని కూడా మ్యారేజ్ చేసుకోవడానికి ఎలో చేసే విధంగా ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక కాంట్రవర్షియల్ యాక్ట్ తీసుకొచ్చింది అంటే ఇరాక్. ఓకే,
వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం ఇండియాలో చూసుకుంటే ప్రెసెంట్ విమెన్ మ్యారేజ్ ఏజ్, లీగల్ మ్యారేజ్ ఏజ్ ఎంతండి? 18 years, 18 సంవత్సరాలు. అవునా? నార్మల్ గా రీసెంట్ గా ఒక స్టేట్ గురించి కూడా మీతో డిస్కస్ చేశాను. అదే స్టేట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా చాలా సార్లు చెప్పాను నేను. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విమెన్ మ్యారేజ్ ఏజ్ ని 21 years కి పెంచుతూ ఒక చట్టాన్ని చేశారని చెప్పాను. అవునా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా ఇండియా మొత్తానికి కూడా ఇలా విమెన్ మ్యారేజ్ ఏజ్ ఏదైతే ఉందో ఇది 21 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉంది. ఒక బిల్లు కూడా లోక్సభలో ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రాబోతున్న వింటర్ సెషన్స్ లో ఆ బిల్లు మీద చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పాస్ అయితే కనుక ఆ బిల్లు ఇండియాలో కూడా విమెన్ లీగల్ మ్యారేజ్ ఏజ్ వచ్చి 21 years గా మారుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ఇండియాలో ఉన్న చట్టం ఏంటి అంటే ప్రీవియస్ గా శారదా యాక్ట్, శారదా చట్టం అంటారు. మనకి 1929. ఓకే, 1929వ సంవత్సరంలో వచ్చిన శారదా చట్టం. లేదు అంటే దీన్ని ఎలా పిలవచ్చు అంటే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. ఏంటి? చైల్డ్ మ్యారేజ్ స్పెల్లింగ్స్ చూడండి. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ ఏంటి? 1929. దీని ఇంకో పేరేంటండి? శారదా యాక్ట్. ఓకే, 1929. దీని ప్రకారం చూసుకుంటే ప్రీవియస్ గా విమెన్ మ్యారేజెస్ ఎంత ఉండేది తెలుసా? 14 years ఉండేది. 14 years ఉంటే మ్యారేజ్ చేసేయచ్చు. మెన్ అయితే 18 years ఉంటే మ్యారేజ్ చేసేయచ్చు. ఓకే. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత 1948 ఆ పీరియడ్ లో విమెన్ మ్యారేజ్ ఏజ్ ని 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకి పెంచారు. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ తర్వాత 1978 ఆ పీరియడ్ కి వచ్చేపాటికి 1978 అమెండ్మెంట్ వచ్చేపాటికి ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ఏజ్ ఉంది కదా అది 1978 లో వచ్చిందనమాట. ఎంతండి? 1978 లో ఇప్పుడు ఫాలో అవుతున్నది ఎంత? 18 years ఫర్ విమెన్, 18 సంవత్సరాలు మహిళలకి. మెన్ అయితే 21 years. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా ఫాలో అవుతున్న చట్టం ఏంటి అంటే దీని తర్వాత వచ్చిన అమెండ్మెంట్ 2006. 2006 లో వచ్చింది చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ యాక్ట్. ఓకేనా? బాలల వివాహ నిరోధన చట్టం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2006 అన్నమాట. ఓకే, ఇప్పుడు మన న్యూస్ లోకి వచ్చింది ఏంటి? ఇరాక్ దేశంలో ఎంత ఏజ్ ఉంటే చాలు మ్యారేజ్ చేసుకోవచ్చు? 9 years ఉంటే చాలు విమెన్ కి మ్యారేజ్ చేసేయచ్చు అనమాట, గర్ల్ చైల్డ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, డొమినికా అనౌన్సెస్ ఇట్స్ హైయెస్ట్ నేషనల్ ఆనర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇక్కడ ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన అచీవ్మెంట్స్ కి గాను ఇంత సక్సెస్ఫుల్ గా 3rd term కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి గవర్నెన్స్ ని ఇంత చక్కగా చేస్తున్నందుకు గాను. ఓకే, కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండండి. మనం ఇక్కడ ఏ పార్టీ గురించి కూడా మాట్లాడట్లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ద గవర్నెన్స్, పరిపాలన ఎలా ఉంది అన్న దాని మీదే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇలా చేసినందుకు గాను 2014 నుంచి కదా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మనకి. 2014 లో వచ్చింది, 2019 లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2024 మూడవసారి 18వ లోక్సభ ద్వారా మళ్ళీ మూడవసారి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అనేది ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 292 seats తో గవర్నమెంట్ ని ఫామ్ చేసింది అనమాట. సో ఇట్లా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేసిన అచీవ్మెంట్స్ కి గాను వివిధ దేశాలకు సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. మనం లాస్ట్ 1.5 year నుంచి 2 years బ్యాక్ లో చూసుకుంటే నియర్లీ 15 నుంచి 16 అవార్డ్స్ నరేంద్ర మోడీ గారికి వచ్చాయన్నమాట. అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక కంట్రీ కూడా నరేంద్ర మోడీ గారికి హైయెస్ట్ ఆనర్ ఇచ్చి సత్కరించింది. అదే కంట్రీ అంటే డొమినికా రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారిని వరించింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మనకి ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? సో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, అలాగే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారికి ఏ కంట్రీస్ ఏ అవార్డ్స్ ఇచ్చాయి అనేది మీకు నెక్స్ట్ సెషన్ లో నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ సెషన్ లో కూడా ఇంకొక 2 అవార్డ్స్ కవర్ అవ్వబోతున్నాయి కాబట్టి. ఓకే, అన్ని కలిపి మనం ఒకే ఇమేజ్ లో డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, డొమినికా కంట్రీకి సంబంధించి హైయెస్ట్ ఆనర్ ఇప్పుడు రీసెంట్ గా నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, గొట్టికోయా ట్రైబల్స్. ఒక్క విషయం చూడాలి, ఎక్కడైనా కానీ ట్రైబల్ పాపులేషన్ గురించి వచ్చినా, ఏదైనా ఫెస్టివల్స్ గురించి వచ్చినా, అండ్ కల్చర్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, గొట్టికోయా ట్రైబల్ పాపులేషన్. గొట్టికోయా స్పెల్లింగ్ చూడండి, కోయా ట్రైబ్స్ అంటారు కదా. గొట్టికోయా ట్రైబల్ పాపులేషన్
ట్రైబ్స్ ఏ రకంగా న్యూస్ లోకి వచ్చినా గానీ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన నేటివ్ ట్రైబల్ పాపులేషన్ చూసుకోవాలి. ఇక్కడ మనం డిస్కస్ చేసిన గొట్టికోయ ట్రైబల్ పాపులేషన్ వచ్చేసి నేటివ్ మాత్రం మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది కదా, ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు న్యూస్ లోకి ఎందుకు వచ్చారో చూద్దాం మనం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హ్యాస్ అర్జ్డ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ టు సబ్మిట్ ఏ detailed report on the status of Gottikoya tribals who are struggling to gain recognition and access to benefits outside their native Chhattisgarh. Nothing but ఇక్కడ కాన్సెప్ట్ వినండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పాను నేను. అయితే మనకి తెలిసిన ఒక పాయింట్ ఏంటి, భారతదేశంలోనే ఎక్కువగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఈ నక్సలిజం ఎక్కువగా ఉండే ఏరియా ఛత్తీస్గఢ్. అడవులకి సంబంధించి ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఏరియాస్ లో నక్సలిజం అనేది ప్రివెలెంట్ గా ఉంటుందని మనం వింటాం. అయితే ఇక్కడ నక్సలిజం ఎక్కువైపోవడం వల్ల అక్కడి నుంచి గొట్టికోయ ట్రైబల్ పాపులేషన్ ని బయటకు పంపించేశారనమాట. యాక్చువల్లీ చాలా తక్కువే ఉన్నారు ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో. అయితే వీళ్ళు వాళ్ళ నేటివ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు వాళ్ళ నేటివ్ ఏరియా నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కదా, ఎక్కడైనా కానీ నాన్ లోకల్ సర్వైవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు, ఇది మనకి తెలుసు బాగా. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ గొట్టికోయ ట్రైబల్ పాపులేషన్ యొక్క స్టేటస్ గురించి ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు యూనియన్ గవర్నమెంట్ ని అలాగే ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ ని కూడా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమనేసి చెప్తున్నారనమాట. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చదువుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సిఎస్టి కమిషన్. ఓకేనా, సో ఇదేంటంటే ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చదువుకుంటున్నప్పుడు జనరల్ స్టడీస్ పోర్షన్ అక్కడ మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి అని చెప్పేసి ఒక సెపరేట్ హెడ్డింగ్ ఉంటుంది మనకి, అవునా? అక్కడ మనం టాబ్యులర్ ఫామ్ లో చదివేస్తాం వరుసగా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏంటిది, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ అన్నాము అంటే అక్కడ మనకి ఏం గుర్తు రావాలండి, రాజ్యాంగంలో దీన్ని సపోర్ట్ చేసే ఒక ఆర్టికల్, ఒక అధికరణ మనకి గుర్తు రావాలి. చట్టబద్ధ సంస్థ అని నేను చెప్పాను అంటే అక్కడేం గుర్తు రావాలి, దాన్ని సపోర్ట్ చేసే ఒక చట్టం గుర్తు రావాలి, ఒక యాక్ట్, ఒక లెజిస్లేషన్ గుర్తు రావాలి. సో ఇది నేను కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పాను. షెడ్యూల్ తెగల సంఘం అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఇక్కడ దీన్ని సపోర్ట్ చేసే ఆర్టికల్ ఏంటి, 338A. ఓకే, 338A అనేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ఆర్టికల్ అన్నమాట. అయితే ప్రీవియస్ గా చూసుకుంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ప్లస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే షెడ్యూల్ కులాల కమిషన్, షెడ్యూల్ తెగల కమిషన్, ఈ రెండు కూడా మనకి 338 లోనే ఉండేయండి, 338 లోనే ఉండేవి. కానీ ఒక రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. ఓకే, నోట్ చేసుకోండి. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003వ సంవత్సరం. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన పెను మార్పు ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు కలిసి ఉన్నాయి కదా, ఈ రెండు విడిపోయి మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది సెపరేట్ గా ఫామ్ అయింది. ఏ ఆర్టికల్ కింద ఫామ్ అయింది, 338A కింద ఫామ్ అయింది. ఓకేనా, ఇట్లా మనం కరెంట్ ఇష్యూస్ ని జనరల్ స్టడీస్ తో కలిపి చదువుకుంటే ఎక్కువ మార్క్స్ కవర్ అవుతాయి అండ్ మీకు ప్యారలల్ గా జిఎస్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 4 బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్య బ్యాంకులుగా ఆర్బీఐ గుర్తింపు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంక్స్ ని రికాగ్నైజ్ చేసింది. ఎలా రికాగ్నైజ్ చేసింది అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, డిఎస్ఐబిస్. సో అడుగుతారు, రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎస్ఐబిలుగా గుర్తించిన బ్యాంకులు ఏంటి? ఇక్కడ మనం 3 బ్యాంకులు. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. 3 బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్య బ్యాంకులుగా ఆర్బీఐ గుర్తింపు. నథింగ్ బట్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ తెలుసు కదా, ఆర్బీఐ ఇట్ ఈస్ అన్ అపెక్స్ బ్యాంక్ అంటారు, అంటే భారతదేశంలోనే సుప్రీం బ్యాంక్ అన్నమాట. ఓకే, అత్యున్నత బ్యాంక్, బ్యాంకులకే బ్యాంక్, బ్యాంకర్స్ టు ద బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్స్ కి కావాల్సిన, కమర్షియల్ బ్యాంక్స్ కి కావాల్సిన లోన్స్ కూడా ఇచ్చేది ఆర్బీఐ కాబట్టి ఇట్ ఈస్ ద బ్యాంకర్ టు ద బ్యాంక్ అంటారు, ద సుపీరియర్ బ్యాంక్ అంటారు, ఓకేనా, ద ఎపెక్స్ బ్యాంక్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. దీన్నే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక 3 బ్యాంకుల్ని డిఎస్ఐబిలుగా గుర్తించింది. డిఎస్ఐబిస్. ఏంటి డిఎస్ఐబిస్ అంటే ప్రతిదీ కాన్సెప్ట్ నేర్చుకోండి. డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఫుల్ ఫామ్ చూసాం కదా,
ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఏ బ్యాంకులను అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎస్ఐబిలుగా గుర్తిస్తుందో ఆ బ్యాంక్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అన్నట్టు అర్థం. ఓకే, దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. టూ బిగ్ టు ఫెయిల్ అంటే అంత త్వరగా అవి దివాలా తీయవు అని చెప్పేసి మీనింగ్ అనమాట డిఎస్ఐబి అంటే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద సేఫెస్ట్ బ్యాంక్స్ ఆర్బీఐ గుర్తించిన దాని ప్రకారం. సో మనల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుల్ని డిఎస్ఐబిలుగా గుర్తించింది అంటే 3 బ్యాంకులు గుర్తుపెట్టుకోండి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఐసిఐసిఐ బ్యాంక్. ఓకేనా, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మాక్సిమం మీకు బ్యాంకింగ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తారో వీళ్ళు ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేయాలి. బ్యాంక్స్ ఎక్కడ న్యూస్ లో ఉన్నా కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్ లోకి వచ్చింది కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పండి, చాలా సార్లు డిస్కస్ చేసాం మనం. ఆర్బీఐ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం 1935 లో ఫామ్ అయింది. అవునా, ఏంటి 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ రికమెండ్ చేసిన కమిషన్ పేరు హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇండియాలో తీసుకురావాలి అని చెప్పి రికమెండ్ చేసిన కమిషన్ హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ టు బి కవర్డ్. అండ్ నెక్స్ట్ వన్, తులసి గబార్డ్, ఫస్ట్ హిందూ కాంగ్రెస్ ఉమెన్ అపాయింటెడ్ బై డొనాల్డ్ ట్రంప్ యాజ్ యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. ఇక్కడ మనకి తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది కదా. డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. అవునా, ఇక్కడ ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక అపాయింట్మెంట్ చూస్తున్నాం మనం. అపాయింట్మెంట్ ఏంటండి, ఇక్కడ ఒక ఇండో ఆరిజిన్ పర్సన్, అది కూడా హిందూ రిలీజియన్ కి సంబంధించిన పర్సన్, అమెరికాలోనే సెటిల్ అయిపోయిన భారత సంతతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఏంటంటే తులసి గబార్డ్. ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన పర్సన్. ఆవిడ్ని ఏ పోస్ట్ కి అపాయింట్ చేశారు అంటే యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది కదా, అట్లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన చీఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇది మన పర్సన్స్ ఇన్ న్యూస్ కింద చూడొచ్చు, అపాయింట్మెంట్స్ కింద కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్, అర్జెంటీనా విత్డ్రాస్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ COP29 సమ్మిట్. ఇక్కడ COP29 సమ్మిట్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్. మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ అనేవి మనకి 2 రకాలు ఉంటాయండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 రకాల్లో ఒకటి క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన సమ్మిట్. ఓకేనా, అంటే వాతావరణ మార్పుల గురించి డిస్కస్ చేసే సమ్మిట్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే బయోడైవర్సిటీకి సంబంధించిన సమ్మిట్ ఇంకోటి ఉంటుంది. బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కన్సర్వ్ చేయడానికి, జీవ వైవిధ్యాన్ని సేవ్ చేయడానికి చేసుకునే సమ్మిట్సే బయోడైవర్సిటీ సమ్మిట్స్ అన్నమాట. ఆల్రెడీ కాప్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ COP 16 గురించి మనం డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ ఇష్యూస్ లో భాగంగా. ఎక్కడ COP 16 ఎక్కడ జరిగింది రీసెంట్ గా? కొలంబియా కాలి అనే ప్రాంతం కొలంబియాలో COP 16 సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం మీద కండక్ట్ చేసే COP 16 సమ్మిట్ అనేది మనం చూసాం ఆల్రెడీ కొలంబియాలో. ఓకే, అది తీసేయండి, దాని గురించి కాదు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది COP 29 సమ్మిట్ అన్నమాట. ఓకే, ఇదేంటి UNFCCC వాళ్ళు కండక్ట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు COP సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. దేనికి సంబంధించండి? క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల్ని తగ్గించడానికి కండక్ట్ చేసే సమ్మిట్స్. అందులో భాగంగా మనకి ఇప్పుడు రీసెంట్ గా ఈ సంవత్సరం నవంబర్ లో జరుగుతున్న సమ్మిట్ ఎన్నవది అంటే COP 29 29వ సమ్మిట్ అన్నమాట. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది మనకి బాకు అంటే ఎక్కడ? అజర్బైజాన్ తెలుసు కదా మీకు. మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో భాగంగా మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్కడ డిస్కస్ చేసాం ఆల్రెడీ? ఇక్కడ అర్మేనియా అజర్బైజాన్ ఈ పేర్లు గుర్తున్నాయా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో 2 కంట్రీస్ అన్నమాట. అర్మేనియాకి అజర్బైజాన్ కి మధ్య ఒక బార్డర్ ఏరియాకి సంబంధించి డిస్ప్యూట్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అది మనకి రీసెంట్ గా సాల్వ్ కూడా అయింది. అది అర్మేనియాకి అజర్బైజాన్ కి మధ్య డిస్ప్యూట్ కి కారణమైన, గొడవకి కారణమైన ఆ ప్రదేశం పేరేంటి అని అడుగుతారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో. దాని పేరు గుర్తుపెట్టుకోండి, నగోర్నో కారాబాక్. ఓకే, కారాబాక్. ఓకే, ఇదంతా కూడా మీకు లింక్ అయిపోవాలి ప్రీవియస్ గా మనం చదువుకున్నవి. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో తెలుసు మనకి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న అజర్బైజాన్ కంట్రీ ఏదైతే ఉందో ఇక్కడ బాకు ఉంది కదా, దీని క్యాపిటల్
సో అక్కడ ఇప్పుడు మనకి COP29 సమ్మిట్ అనేది జరుగుతుంది. అయితే దీని గురించి మనం స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. COP29 లో అసలు ఏమేమి రిజల్యూషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు రీసెంట్ గా COP29 సమ్మిట్ నుంచి ఆ కంట్రీకి సంబంధించిన డెలిగేట్స్ ని వెనక్కి వచ్చేయమని ఏ కంట్రీ ఆదేశం ఇచ్చింది అని అడుగుతారు. అర్జెంటీనా. ఓకే, అర్థమవుతుందా? COP29 సమ్మిట్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, ఎక్కడ అజర్బైజాన్ లో జరుగుతుందో, ఆ సమ్మిట్ నుంచి ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు వాళ్ళకి సంబంధించిన డెలిగేట్స్ ఎవరైతే ఆ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని వెనక్కి వచ్చేయమని చెప్పేసి ఆర్డర్ చేశారు. అది ఏ కంట్రీ అంటే అర్జెంటీనాకి సంబంధించిన జావియర్ మిల్లీ ఆయన పేరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన గురించి నేను ఎక్కడైనా డిస్కస్ చేశానా? గుర్తొస్తుందా? బ్రిక్స్ కూటమికి సంబంధించి చెప్పాను నేను. బ్రిక్స్ గ్రూపింగ్ అంటే ఏంటి? మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ 10 కంట్రీస్ ఉన్నాయని చెప్పాను కదా. 10 కంట్రీస్ ఏంటండి? మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అవునా? ఇవి కాకుండా రీసెంట్ గా యాడ్ అయిన 5 కంట్రీస్ ఏంటి? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గుర్తుందా? ఈ 10 కంట్రీస్ బ్రిక్స్ లో ఉన్నాయి. అయితే అర్జెంటీనా గురించి ఎందుకు చెప్పుకున్నాం మనము? ఈ యొక్క కొత్తగా యాడ్ అయిన 5 కంట్రీస్ తో పాటు అర్జెంటీనా కూడా యాడ్ అయ్యి బయటకు వచ్చేసింది అనమాట. ఓకేనా? అప్పుడు నేను మీకు డిస్కస్ చేశాను 2024 జనవరిలో అర్జెంటీనా కూడా బ్రిక్స్ కూటమిలో యాడ్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేయడానికి రీజన్ ఏంటంటే ఈయనే. ఓకే, జావియర్ మిల్లీ. ఈయన కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయనకి బ్రిక్స్ కూటమిలో ఉండడం ఇష్టం లేదు కాబట్టి అర్జెంటీనా బ్రిక్స్ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఈ పాయింట్ లింక్ చేసుకోండి. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటండి? COP29 సమ్మిట్ నుంచి వాళ్ళ డెలిగేట్స్ ని వచ్చేయమన్న కంట్రీ ఏది? ఇది ఖచ్చితంగా వచ్చే బిట్ అర్జెంటీనా కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ COP16 సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ ఎక్కడ జరుగుతుంది? కాలి, కొలంబియా. క్లియర్? నెక్స్ట్, మ్యాన్ బ్లోస్ హిమ్సెల్ఫ్ అప్ విత్ బాంబ్ అవుట్ సైడ్ సుప్రీం కోర్ట్ ఇన్ బ్రెజిల్ అహెడ్ ఆఫ్ G20 సమ్మిట్. G20 గ్రూపింగ్ అతి పెద్ద కూటమి మనకు తెలుసు. G20 మొత్తం 19 కంట్రీస్ ప్లస్ ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్. అవునా? G20 అంటే మనం ఎలా చదువుకోవాలండి? 19+1 ఎందుకు? 19 వచ్చి దేశాలు, ఒకటి కూటమి యూనియన్. ఆ యూనియన్ ఏంటి? యూరోపియన్ యూనియన్. ఓకే, G20 సమ్మిట్ అనేది మనకి జరుగుతుంది. సో G20 సమ్మిట్ అనేది ఈ సంవత్సరం మనకి ఎక్కడండి హోస్ట్ కంట్రీ? బ్రెజిల్. అవునా? బ్రెజిల్ అన్నమాట, సౌత్ అమెరికాకి సంబంధించిన కంట్రీ, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ G20 సమ్మిట్ కి అరేంజ్మెంట్స్ జరుగుతున్న సమయంలో మనం 14th డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇష్యూని, ఆ సమయంలో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రెజిల్ కి సంబంధించిన సుప్రీం కోర్ట్ బయట అతనే బాంబ్ పేల్చుకుని చనిపోయారనమాట. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ G20 సమ్మిట్ గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ జనరేషన్ బై 2030. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇది ఒక ఆర్టికల్ అన్నమాట, కాన్సెప్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒక ఆర్టికల్ కవర్ అవ్వడం జరిగింది. అదేంటి అంటే స్పేస్ నుంచి సోలార్ ఎనర్జీని సో ఇదేంటంటే స్పేస్ నుంచి సోలార్ ఎనర్జీని ఎర్త్ మీదకి పంపించే ఒక ప్రాజెక్ట్ అన్నమాట. దీనికి ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఎప్పటికల్లా అంటే 2030 సంవత్సరం కల్లా స్పేస్ లోనే సోలార్ ఎనర్జీని, సౌర విద్యుత్ ని డెవలప్ చేసి, ఓకే, లేదా జనరేట్ చేసి దాన్ని ఎర్త్ మీదకి పంపించాలి అన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటికల్లా అంటే 2030 కల్లా అని గుర్తుపెట్టుకోండి. ఎట్లానో చూద్దాం ఒకసారి. Plans are underway to establish solar power center in space by 2030, allowing continuous solar energy capture and transmission to the earth. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 steps లో ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ మీకు ఎక్కడన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే యూజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఇక్కడ సన్లైట్ ఈస్ క్యాప్చర్డ్ బై సోలార్ పవర్ సాటిలైట్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనకి స్పేస్ లో కట్టే ఈ యొక్క సోలార్ ఎనర్జీ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ సన్లైట్ ని క్యాప్చర్ చేస్తారంట. సన్లైట్ ని క్యాప్చర్ చేసి, సౌర విద్యుత్ కోసం సన్లైట్ ని క్యాప్చర్ చేసి దీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద స్పేస్ లోనే కన్వర్ట్ చేస్తారు. ఇది మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎనర్జీ వైర్లెస్లీ సెండ్ టు ఎర్త్ యూజింగ్ మైక్రోవేవ్స్ ఆర్ లేజర్ బీమ్స్. మైక్రోవేవ్స్ గానీ లేజర్ బీమ్స్ గానీ యూజ్ చేసి ఇక్కడ వీళ్ళు క్యాప్చర్ చేసి కన్వర్ట్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని ఎర్త్ మీదకి పంపిస్తారంట. ఇది సెకండ్ స్టెప్. మూడో స్టెప్ వచ్చి ఎనర్జీ బీమ్ ఇస్ కలెక్టెడ్ ఎట్ గ్రౌండ్ రిసీవింగ్ స్టేషన్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఇక్కడ గ్రౌండ్ లో ఎర్త్ మీద ఒక రిసీవింగ్ స్టేషన్ ని కడతారు. ఈ గ్రౌండ్ రిసీవ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు పంపిస్తున్న ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని కలెక్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఎలక్ట్రిసిటీ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ మొత్తం కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. ఎప్పటికల్లా 2030 కల్లా. ఇది ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ అండి, జస్ట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకే,
ఓకే, అండ్ ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి ISA అనేది మనకి 2015లో ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ హాలాండ్ ఇద్దరు కలిసి ఎక్కడ ఈ రిజల్యూషన్ తీసుకున్నారు అంటే అంతర్జాతీయ సౌర కూటమిని ఎస్టాబ్లిష్ చేయాలి సోలార్ ఎనర్జీలో భాగంగా అని డెసిషన్ ఎక్కడ తీసుకున్నారంటే 2015లో COP21 సమ్మిట్ జరిగింది. COP21వ సదస్సు ఇప్పుడు చూస్తుంది COP29 మనం చూసాం ఆల్రెడీ, అవునా? సో COP21 సమ్మిట్ 2015లో ఫ్రాన్స్ లో జరిగింది, గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్ లో జరిగింది. అక్కడ వీళ్ళు తీసుకున్న రెజల్యూషన్ ఆధారంగానే అంతర్జాతీయ సౌర కూటమిని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? అయితే ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇండియాలోని స్టేట్ ఎక్కడ, హర్యానా. చాలా సార్లు చెప్పాను నేను, హర్యానాలో కూడా గురుగ్రామ్. ఓకేనా? ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా యుఎస్ ఇండియన్ ఓషన్ డైలాగ్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. నథింగ్ బట్ ఇక్కడ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో, అలాగే సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ రీజన్ లో ఈ మారిటైమ్ రీజనల్ సెక్యూరిటీని పెంపొందించే భాగంగా ఇండియాకి యుఎస్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది ఇప్పుడు ఒప్పందం కాదు, ఎప్పుడు జరిగింది అంటే 2015లో జరిగింది. దీనికి సంబంధించి ఒక మీటింగ్ అనేది రీసెంట్ గా కండక్ట్ చేసుకున్నారనమాట. జస్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో, అర్థమవుతుందా? ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మారిటైమ్ సెక్యూరిటీని పెంపొందించే విధంగా ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒప్పందం ఎప్పుడు జరిగింది, అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 2015వ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు, బట్ కొంచెం మనం ఏ పాయింట్ మిస్ చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా అన్ని కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చిల్డ్రన్స్ డే నవంబర్ 14 చూస్తారు కదా. ఏంటి స్పెషాలిటీ నవంబర్ 14 కి సంబంధించి? జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్ యానివర్సరీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ నవంబర్ 14. సో మనం ఏ డే చూసినా అక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, థీమ్ ఏ ఇతివృత్తం మీద ఈ సంవత్సరం ఈ యొక్క స్పెషల్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు అని అడగొచ్చు. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ డే కి సంబంధించి 2024 థీమ్ ఏంటి అంటే లిజన్ టు ద ఫ్యూచర్. ఓకే, లిజన్ టు ద ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో చిల్డ్రన్స్ డే ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి తెలుసు చిల్డ్రన్స్ డే అనేది నవంబర్ 14 అని. అంత సింపుల్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కాకపోతే అక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ థీమ్ అనమాట. థీమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ CISF ఫస్ట్ ఆల్ విమెన్ యూనిట్. ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా ఏ కేంద్ర బలగాలు లేదా ఏ సెంట్రల్ ఫోర్సెస్ కి సంబంధించిన వింగ్ కంప్లీట్ గా మొత్తం అందరూ కూడా విమెన్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అడుగుతారు. ఓకే, అంటే ఈ బలగానికి సంబంధించి ఆ యూనిట్ లో ఉన్న వాళ్ళందరూ మహిళలే అన్నమాట. ఓకే, ఇలా ఏ కేంద్ర బలగం న్యూస్ లోకి వచ్చింది అంటే CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఒకసారి స్క్రిప్ట్ చూద్దామా. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరి కింద వర్క్ చేస్తాయి ఈ కేంద్ర బలగాలన్నీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కదా, హోం మంత్రిత్వ శాఖ కింద. So, Ministry of Home Affairs approved the creation of a Central Industrial Security Forces First All-Women Battalion. So, announced on November 12, 2024, this marks a milestone in the CISF history. Okay, ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి క్వశ్చన్ అంటే రీసెంట్ గా ఏ కేంద్ర బలగాలకి సంబంధించి ఆ వింగ్ లో మొత్తం విమెన్ పర్సనల్ తో ఒక వింగ్ ని క్రియేట్ చేయబోతున్నారు అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే ఈజీగానే ఉంటుంది. అక్కడ ఆప్షన్స్ లో 4-5 ఫోర్సెస్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CRPF లేదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి CISF ఆల్ విమెన్ యూనిట్ అని గుర్తుపెట్టండి. ఏ మినిస్ట్రీ వాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డెసిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 3 నేషన్ టూర్. ఓకే, ఇక్కడ నరేంద్ర మోడీ గారు 3 కంట్రీస్ ని విజిట్ చేయబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కావచ్చు, ఎటువంటి ఫారెన్ టూర్స్ వేసినా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టూర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు తీసుకున్న స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ డెసిషన్స్, అగ్రిమెంట్స్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కంట్రీస్కి వెళ్తున్నారో మనకి తెలిసింది. సో ఈయన నరేంద్ర మోడీ గారు విజిట్ చేసిన తర్వాత అక్కడ వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏంటో మనకి మినిస్టీరియల్ వెబ్సైట్ లో కనిపిస్తాయి, అవునా? అప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మాత్రం చూడండి ఏ కంట్రీస్ కి నరేంద్ర మోడీ గారు వెళ్ళబోతున్నారు అంటే టు నైజీరియా, బ్రెజిల్ అండ్ గయానా. ఏంటండి, నైజీరియాకి వెళ్ళబోతున్నారు, బ్రెజిల్ కి వెళ్ళబోతున్నారు, గయానా కూడా వెళ్ళబోతున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో కంప్లీట్ అయిన తర్వాత మనం మెమరాండమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, వరల్డ్ క్యూ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా పంకజ్ అద్వానీ. ఈ పేరు గుర్తురాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే స్నూకర్స్ లేదా బిలియర్డ్స్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది కదా. సో ఆ గేమ్ కి సంబంధించి ఛాంపియన్ అన్నమాట పంకజ్ అద్వానీ గారు. రీసెంట్ గా ఈయన ఒక అచీవ్మెంట్ చేశారు, అదేంటో మనం డిస్కస్ చేద్దాం. క్యూ స్పోర్ట్స్, సో ఇక్కడ ఈయన చేసిన అచీవ్మెంట్స్ ఏంటంటే ఐబిఎస్ఎఫ్. సో ఇక్కడ నార్మల్ గా మనకి ఫెడరేషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క క్రీడకి ప్రతి ఒక్క స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని ఫెడరేషన్స్ ఉంటాయి, సమాఖ్యలు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ ఉంటాయి, అలాగే నేషనల్ ఫెడరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అందరికీ అవేర్నెస్ ఉంది కదా. ఐసీసీ దేనికి సంబంధించింది? అంతర్జాతీయంగా క్రికెట్ గేమ్ ఏదైతే ఉందో, క్రికెట్ స్పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని నియంత్రించి నిర్వహించే సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య. దీని కింద ఇండియాలో వర్క్ చేసేదేంటి మనకి బీసీసీఐ. ఓకేనా, బీసీసీఐ కదా. సో ఈ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దుబాయ్ లో ఉన్నాయి. 1909 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకు తెలుసు, చాలా సార్లు డిస్కస్ చేసాం. అలాగే ప్రతి ఒక్క గేమ్ కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ కి సంబంధించి ఫిడే అని చెప్పి, హాకీకి సంబంధించి FIH అని చెప్పేసి, ఇట్లా నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా. అలాగే స్నూకర్స్ గేమ్ కావచ్చు, బిలియర్డ్స్ గేమ్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఒక సమాఖ్య ఉంది, అంతర్జాతీయంగా నిర్వహించే సమాఖ్య IBSF, ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. బిలియర్డ్స్ గేమ్ కి స్నూకర్స్ గేమ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే బాల్స్ కి సంబంధించి కావచ్చు, ఎన్ని బాల్స్ తో ఆడతారు, అలాగే టేబుల్ సైజ్ ఎంత ఉంటుంది అన్న దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు గుర్తొచ్చిందా స్నూకర్స్ ఆర్ బిలియర్డ్స్ అంటే ఏంటి? టేబుల్ మీద ఇట్లా స్టిక్ తో బాల్స్ ని హిట్ చేస్తుంటారు కదా, వాటినే మన బిలియర్డ్స్ లేదా స్నూకర్స్ గేమ్స్ అని పిలుస్తాము. రెండు ఒకటి కాదు, రెండింటికి డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ బాల్స్ కౌంట్ బట్టి, అలాగే టేబుల్ సైజ్ బట్టి ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. ఓకే, మీకు పంకజ్ అద్వానీ అని మీకు పంకజ్ అద్వానీ అని గుర్తురాగానే మీకు పంకజ్ అద్వానీ పేరు వినగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే బిలియర్డ్స్ లేదా స్నూకర్స్ గేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఈయన గెలిచింది ఈవెంట్ ఏంటి అంటే క్యూ స్పోర్ట్స్ కి సంబంధించిన బిలియర్డ్స్ లేదా స్నూకర్స్ కి సంబంధించిన ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విజేతగా, వరల్డ్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు అంటే ఇండియాకి సంబంధించిన పంకజ్ అద్వానీ గారు గెలిచారు. అయితే ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసామా, IBSF, ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్ గురించి డిస్కస్ చేసాం. దీని హెడ్ క్వార్టర్స్ లోనే ఈ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఖతార్. ఓకే, ఖతార్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడే ఈ యొక్క ఛాంపియన్షిప్ కండక్ట్ చేశారు. గెలిచింది ఎవరు? పంకజ్ అద్వానీ, ఇండియాకి సంబంధించిన ఛాంపియన్. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి గురించి ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ లోకి వచ్చింది. సో దానికి సంబంధించి మనం కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటి అంటే రీసెంట్ గా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అంతర్రాష్ట్ర మండలిని పునరుద్ధరించారనమాట. ఓకే, మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీయా, రెగ్యులేటరీ బాడీయా అని అడుగుతారు. అంతర్రాష్ట్ర మండలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంతర్రాష్ట్ర మండలి మీనింగ్ ఏంటి అంటే రెండు రాష్ట్రాలకి మధ్యలో ఏవైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు, లేదు అంటే ఇలా కంట్రీస్ అన్ని, లేదు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా ఒప్పందాల గురించి లేదా ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ ద్వారానే డిస్కషన్ జరుగుతాయి అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇదేంటి, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా లేదా స్టాట్యూటరీ బాడీయా అని అడుగుతారు. ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఓకే, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అన్నామంటే అక్కడ ఆర్టికల్ చూడాలి కదా, ఆర్టికల్ 263 అని గుర్తుపెట్టుకోండి. 263. ఇక్కడ మీకు లింక్ చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది, 262 దేని గురించి చెప్తుంది? 262 వాటర్, ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్, అంతర్రాష్ట్రీయ జల మండలి, గుర్తుందా? ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్, అంతర్రాష్ట్ర జల మండలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రివర్ గురించి రెండు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏవైనా తగువులు, డిస్ప్యూట్స్ అరైజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేసే కౌన్సిల్ ఏంటి అంటే ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అన్నమాట. అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మెన్షన్ చేస్తుందంటే 262. ఓకే, లింక్ చేసుకోండి పాయింట్స్, పక్కనే ఉంది కదా ఆర్టికల్. నెక్స్ట్ 263లో మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి చెప్తాం, ఇప్పుడు న్యూస్ లో ఉన్నదన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, అంతర్రాష్ట్ర మండలి ఏదైతే ఉందో
దీనికి సంబంధించి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఎప్పుడు కూడా ఎక్స్ ఆఫీషియో ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, అంటే ప్రధానమంత్రి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి చైర్పర్సన్ గా ఉంటారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అందులో ఉండే సభ్యులు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి అన్ని రాష్ట్రాలకి అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రాష్ట్రాలకి సంబంధించి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటర్స్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ఒక 9 మంది కేంద్ర మంత్రులు, ఓకే, సెంట్రల్ మినిస్టర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో మెంబర్స్ గా ఉంటారు. ఎప్పుడు మీటింగ్స్ జరిగినా వీళ్ళందరూ ఎప్పుడు మీటింగ్స్ జరిగినా కూడా వీళ్ళందరూ కూడా రొటేషన్ వైజ్ అటెండ్ అవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ చైర్మన్ గా ఉండేది మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు పునరుద్ధరించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే స్థాయి కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దానికి హెడ్ గా ఎవరిని నియమించారు అంటే ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ ఎవరున్నారండి, అమిత్ షా గారిని ఈ యొక్క ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సంబంధించి స్టాండింగ్ కమిషన్ కి సంబంధించిన హెడ్ గా నియమించడం జరిగింది. ఓకే, ఈ పాయింట్స్ అన్ని చూడండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది, జోనల్ కౌన్సిల్స్ గుర్తుందా? జోనల్ కౌన్సిల్స్ అంటే ప్రాంతీయ మండలి గురించి మనం చదువుకుంటాం కదా. సో జోనల్ కౌన్సిల్స్ కి సంబంధించి హెడ్ గా ఎవరుంటారు అంటే ఎక్స్ ఆఫీషియో హోమ్ మినిస్టర్. ఓకే, అంటే ప్రెసెంట్ ఎవరున్నారు, హోం మంత్రిత్వ శాఖకు సంబంధించి అమిత్ షా గారు ఉన్నారు కదా. ఎప్పుడు కూడా జోనల్ కౌన్సిల్స్ కి సంబంధించి ఓకే ప్రాంతీయ మండలికి సంబంధించి చైర్మన్ గా ఎవరుంటారంటే ఎక్స్ ఆఫీషియో హోమ్ మినిస్టర్ ఉంటారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సంబంధించి చైర్మన్ గా ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారన్నమాట. ఓకే, ఇంత క్లారిటీ మెయింటైన్ చేయండి. అలాగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఆర్టికల్ 263. అలాగే జోనల్ కౌన్సిల్ కంపారిటివ్ గా చూసేద్దాం. ఇక్కడే జోనల్ కౌన్సిల్ అనేది ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ, అంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో ఇక్కడ చట్టం ఏంటి అంటే 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా జోనల్ కౌన్సిల్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 5 జోనల్ కౌన్సిల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ లో మాత్రమే ఉన్నాయి. 1971లో ఓకే 1971 సంవత్సరంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక జోనల్ కౌన్సిల్ ని మేఘాలయ షిల్లాంగ్ కి సంబంధించి హెడ్ క్వార్టర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, ఇదంతా కూడా జిఎస్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసేయండి, ఇక్కడ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ అనేది న్యూస్ లోకి వచ్చింది అనమాట. అదేంటంటే PYPIM ప్లాట్ఫామ్. ఓకే, డైరెక్ట్ గా అడుగుతారు. PY అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. దీని యొక్క యూజ్ ఏంటి అంటే నార్మల్ గా మనం ఏదన్నా కానీ ఒక మెమరీ బేస్డ్ ఏదైనా సిస్టమ్ లోకి ఎక్కించాలనుకున్నప్పుడు మనకి ఇన్ బిట్వీన్ CPU అనేది ఉంటుంది, అవునా, CPU. అయితే ఈ ప్లాట్ఫామ్ వల్ల ఈ PYPIM ప్లాట్ఫామ్ వల్ల CPU యూజ్ లేకుండానే డైరెక్ట్ గా మెమరీ అనేది సిస్టమ్ లోకి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారనమాట. అంటే PYPIM ప్లాట్ఫామ్ అనేది విచ్ బైపాసెస్ ద CPU సర్వీసెస్. ఓకే, CPU లేకుండా కూడా మనం సిస్టమ్ అనేది CPU లేకుండా కూడా మన కంప్యూటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడండి ఇజ్రాయెల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా అడగొచ్చు ఇలాంటివి. PYPIM ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చిన కంట్రీ ఏంటి అని కూడా అడగొచ్చు. ఆ కంట్రీ ఏంటండి, ఇజ్రాయెల్ కంట్రీ అన్నమాట. ఎగ్జామ్ లో వచ్చే వరకు మనకి ఇంపార్టెంట్ ఏదో చెప్పలేం. నెక్స్ట్ బుల్డోజర్ జస్టిస్ ఐస్ అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీం కోర్ట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టర్మినాలజీ. బుల్డోజర్ జస్టిస్ అంటే ఏంటంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటి అంటే ఇప్పుడు ఏవైనా కానీ అక్రమ కట్టడాలు ఉంటే, ఓకే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే అలాంటి వాటికి ముందే షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చివేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది అని చెప్పేసి రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే జనరల్ గా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ కి కారణమైంది ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ మాత్రమే, అవునా. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ కన్స్ట్రక్షన్ కి కారణం, వాళ్ళకి తెలిసిన అలాంటి ఒక కన్స్ట్రక్షన్ ని చేపడతారు. కానీ
మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అనేది ఎందుకు దెబ్బతినాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేఫ్ గా ఒక హోమ్ లో ఉండడం కూడా మనకి జీవించే హక్కులో భాగం కదా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు, రైట్ టు లైఫ్. అవునా? రైట్ టు లైఫ్ లో భాగమే కదా మనం సేఫ్ గా ఒక హోమ్ లో ఉండడం అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పనిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అని చెప్పేసి. అలాగే సుప్రీం కోర్టుకున్న కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఆధారంగా అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142లో సుప్రీం కోర్టుకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. దీని ఆధారంగా ఈ 2 ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని ఏవైనా కానీ అక్రమ కట్టడాలు ఉంటే వీటిని వెంటనే కూల్చివేయడం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. సో అట్లీస్ట్ 15 days ముందు షోకాస్ నోటీసులు ఇవ్వాలి. ఈ లోపు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, భారత్ పర్యటనకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్. ఇక్కడ ఒక కంట్రీకి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి రీసెంట్ గా మన కంట్రీని విజిట్ చేశారు. ఆయన ఎవరు అంటే సౌదీ అరేబియా కంట్రీ ఉంది కదా, ఈ కంట్రీకి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేశారు. వీళ్ళు తీసుకున్న ఒప్పందాలు ఏంటో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రెసెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన పేరేంటి? ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్. ఇంత డీప్ గా అడిగే ఛాన్స్ ఉండదు, కానీ వీళ్ళు ఏదైనా రిమార్కబుల్ డెసిషన్స్ తీసుకుంటే వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, వరల్డ్ నిమోనియా డే. నిమోనియాకి సంబంధించి మాక్సిమం చిన్నపిల్లల్లో మరణాలు ఎక్కువగా సంభవించేది నిమోనియాకి సంబంధించింది అనమాట. ఊపిరితిత్తుల డిసీజ్ అనమాట. ఏంటంటే కఫం ఎక్కువగా పేరుకుపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ అనేది సరిగ్గా అందక, ఓకేనా, ఎక్కువగా మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి నిమోనియా వల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా వరల్డ్ నిమోనియా డే అనేది ఏ సంవత్సరం సెలబ్రేట్ చేస్తారు? సో వరల్డ్ నిమోనియా డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే నవంబర్ 12 అని గుర్తుపెట్టండి, సరిపోతుంది. చూద్దాం. ఇక్కడ థీమ్ వచ్చేసి ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ నిమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్స్. ఓకేనా? ఇతివృత్తం అడుగుతారు ఖచ్చితంగా. డేస్ కి సంబంధించి థీమ్స్ చూడాలి. 2024 వరల్డ్ నిమోనియా డే నవంబర్ 12న సెలబ్రేట్ చేస్తారు. సో దానికి సంబంధించి 2024న థీమ్ ఏంటి అంటే ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ నిమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్స్ అనే థీమ్ తో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్, స్పేస్ ఎక్స్ లాంచ్ ఆఫ్ కొరియాసాట్ 6A. ఇక్కడ స్పేస్ ఎక్స్ కంపెనీ, స్పేస్ ఎక్స్ అంటే ఎవరికి సంబంధించింది? మనకు గుర్తు రావాల్సిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాన్ మస్క్. ఓకేనా? అమెరికాకి సంబంధించి ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గారు. ఆయనకు సంబంధించిన కంపెనీ ఏంటండి? స్పేస్ ఎక్స్, టెస్లా కార్స్ కంపెనీ, మనకు తెలుసు ఆల్రెడీ. అవునా? సో ఈయనకి సంబంధించి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ కూడా సృష్టించి ఈయన చీఫ్ గా పెట్టారు రీసెంట్ గా. ఎవరు? అమెరికాకి సంబంధించి రీసెంట్ గా ఎన్నికైన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు. అవునా? ఆ డిపార్ట్మెంట్ ఏంటి అనేది మనం ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం. అవునా? ఈ ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో, స్పేస్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ స్పేస్ ఎక్స్ ద్వారా ఒక కంట్రీకి సంబంధించిన శాటిలైట్ ని లాంచ్ చేశారంట. అది ఏ కంట్రీ? ఆ శాటిలైట్ పేరేంటో చూడండి. కొరియాసాట్ 6A. సో డైరెక్ట్ గా అడుగుతారు కొరియాసాట్ 6A. మనకి పేరులోనే తెలుస్తుంది. కొరియా అంటే ఏంటి? సౌత్ కొరియాకి సంబంధించి. నార్త్ కొరియాకి అసలు మనం కంపేర్ చేసుకోవడానికి కూడా ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొరియాసాట్ 6A అనేది సౌత్ కొరియాకి సంబంధించి. సో కొరియాసాట్ 6A అనేది సౌత్ కొరియాకి సంబంధించిన ఒక శాటిలైట్. దీన్ని రీసెంట్ గా స్పేస్ ఎక్స్ కి సంబంధించిన క్యాప్సూల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అలాగే ఐఐటీస్ ఇన్ న్యూస్ కింద కూడా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఇదేంటంటే స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలకు ఇస్రో అండ్ ఐఐటిఎం అంటే ఇక్కడ ఐఐటి మెడ్రాస్. ఓకే, ఐఐటి మెడ్రాస్ అంటే తమిళనాడుకు సంబంధించిన ఐఐటి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్ష సంస్థ. వీళ్ళిద్దరు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించి లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, లాంచ్ వెహికల్స్ కి సంబంధించి రీసెర్చ్ సెంటర్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రీసెంట్ గా ఇస్రో వాళ్ళు ఏ ఐఐటిలో పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఐఐటి మెడ్రాస్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు డైరెక్ట్ గా ఐఐటీస్ కి సంబంధించి అడుగుతారు. సో ఏంటి? ఇస్రోకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక పాయింట్, కొన్ని టర్మినాలజీస్ ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటో అనుకుని భయపడుతూ ఉంటాం మనకు మీనింగ్స్ తెలియకపోతే. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే ఒక రీసెర్చ్ సెంటర్, ఒక ల్యాబ్ లాంటిది అనమాట. అయితే
ఈ రీసెర్చ్ సెంటర్ దేనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ అంటే ఈ శాటిలైట్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి లాంచ్ వెహికల్స్ ఉంటాయా, ఈ యొక్క లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ లాంచ్ వెహికల్స్ కి సంబంధించి రీసెర్చ్ చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని రీసెంట్ గా ఇస్రో వాళ్ళు ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక మెమరాండం చేసుకున్నారు, ఒక ఒప్పందం చేసుకున్నారంటే ఐఐటి మెడ్రాస్. ఓకేనా, ఐఐటీస్ అన్ని మీరు ఒక ఫోల్డర్ లో మెన్షన్ చేసుకోండి, రివిజన్ లో యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్నింగ్ రాడ్స్ ఇన్ ద ఎరా ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇది జస్ట్ ఒక ఆర్టికల్ అనమాట, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి సరిపోతుంది, ఆబ్జెక్టివ్ లో అడిగే ఛాన్స్ తక్కువ. ఏంటంటే ఇండియాలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న డిజాస్టర్ ఏంటి అంటే లైట్నింగ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, ఈ యొక్క పిడుగుపాటులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అనమాట లైట్నింగ్ అనేది ఇండియాలో ఎక్కువగా మరణాలు సంభవిస్తుంది. ఓకే, దీనికి సంబంధించి లైట్నింగ్ రాడ్స్ యూజ్ చేయడం వల్ల, అర్థమవుతుందా, లైట్నింగ్ రాడ్స్ యూజ్ చేయడం వల్ల దీనికి సంబంధించిన డెత్స్ అనేవి తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు రీసెర్చర్స్. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మనకి లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి లైట్నింగ్ రాడ్స్ తో లైట్నింగ్ వల్ల సంభవించే మరణాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లైట్నింగ్ అనేది ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్ కాదు. ఓకే, అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, నా చట్టాలు చెప్తే ఇయర్ గుర్తు రావాలి. ఏంటండి ఇక్కడ విపత్తు నిర్వహణ చట్టం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం లైట్నింగ్ అనేది న్యాచురల్ డిజాస్టర్ కాదు, సహజ విపత్తు కాదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సహజ విపత్తు కాదు అంటే ఇది ఇప్పుడు కొన్ని క్లైమేట్ చేంజ్ మెజర్స్ ని తగ్గించడం వల్ల, అలాగే ఈ మానవులు చేసే తప్పిదాల వల్ల కూడా, సో ఎందుకు ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు అంటే కొన్ని చేంజెస్ తీసుకురావడం వల్ల, మన లైఫ్ స్టైల్లో కావచ్చు, లేదా కొన్ని హ్యూమన్ చేసే ఎర్రర్స్ ని తగ్గించడం వల్ల లైట్నింగ్ వల్ల సంభవించే డెత్స్ అనేవి తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు రీసెర్చర్స్. అలాంటప్పుడు ఇది న్యాచురల్ డిజాస్టర్ ఎలా అవుతుంది అని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం లైట్నింగ్ అనేది న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పేసి ఎవరైనా చెప్తే నో, ఇట్ ఈస్ రాంగ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ చేయండి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2005 లో వచ్చింది. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఏంటి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నమాట. ఈ NDMA కి సంబంధించి హెడ్ గా ఎవరుంటారంటే ఎప్పుడు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రైమ్ మినిస్టర్ గురించి చదువుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి కొన్ని పవర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రధానమంత్రి ఏ సంస్థలకి సంబంధించి ఎక్స్ ఆఫీషియో హెడ్ గా ఉంటారు అని చెప్పి, అందులో NDMA గురించి కూడా డిస్కస్ చేస్తాం మనం. ఏంటి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పుడు కూడా హెడ్ గా ఎవరుంటారండి, ఎక్స్ ఆఫీషియో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ క్లాస్ లోనే మనం డిస్కస్ చేసాం కదా, కొన్ని సంస్థలకు సంబంధించి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలికి కూడా ప్రైమ్ మినిస్టర్ హెడ్ గా ఉంటారు. అవునా, నెక్స్ట్ మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం. ఇక్కడ మారిషస్ కంట్రీకి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్ న్యూస్ లోకి వచ్చారు. ఆయన పేరేంటండి, నవీన్ రామ్ గులాం. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ కి సంబంధించిన ఒక ద్వీప దేశం అనమాట, ఒక ఐలాండ్ కంట్రీ ఏదైతే ఉందో మారిషస్ కి సంబంధించి కొత్త ప్రధానమంత్రి ఎవరు అని అడగొచ్చు. ఎవరండి, నవీన్ రామ్ గులాం. నెక్స్ట్ ఏపీ బడ్జెట్ కేటాయింపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు న్యూస్ లోకి వచ్చాయి. చూద్దాం, ఇక్కడ సూపర్ఫిషియల్ గా చూడండి సరిపోతుంది. మనం ఏపీ బడ్జెట్ కి సంబంధించి స్పెషల్ వీడియో డిస్కస్ చేద్దాము. ఇక్కడ రాబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మెయిన్స్ కి సంబంధించి ఎకానమీ పోర్షన్ లో 75 మార్క్స్ ఉంది కదా. ఎకానమీ అంటేనే మీరు మేజర్ గా చూడాల్సింది కరెంట్ ఎకానమీ అనమాట. ఓకే, బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవన్నీ చూసుకోవాలి. సో అక్కడ ఏపీ బడ్జెట్ కి సంబంధించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం, ఒక సెషన్ తీసుకుని. డోంట్ వరీ, ఇక్కడ మాత్రం సూపర్ఫిషియల్ గా ఏ రంగానికి ఎంత కేటాయించారో జస్ట్ చూడండి సరిపోతుంది. ఏపీ బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నత విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 2326 crores అంట. ఆరోగ్య రంగం హెల్త్ సెక్టార్ కి సంబంధించి 18,000 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి చాలా ఎక్కువ ఇచ్చారు. హెల్త్ సెక్టార్ కి సంబంధించి 18,421 crores. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 16,000 కోట్లు. ఓకేనా, నెక్స్ట్ పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి 11,000 కోట్లు. తర్వాత గృహ నిర్మాణం అంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట, 4,000 కోట్లు. జలవనరులు అంటే వాటర్ రిసోర్సెస్ కి సంబంధించి 16,000 crores. నెక్స్ట్ పరిశ్రమలు వాణిజ్యం ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అన్నమాట, దీనికి సంబంధించి ఎంత
3,127 crores. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూసుకుంటే హెల్త్ సెక్టార్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని చూడండి. ఓకే, అండ్ డీటెయిల్ బడ్జెట్ అనేది మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డిప్యూటీ స్పీకర్ గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే రఘురామకృష్ణరాజు గారిని అపాయింట్ చేయడం జరిగింది. రీజనల్ ఇష్యూస్ లో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రం నోట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. మిస్సెలేనియస్ గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేసేద్దాం, డోంట్ వరీ. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.